అత్యంత సమర్థులైన నాయకుల నుంచే అధికార పీఠమెక్కగలిగే పార్టీల ఉద్భవం జరుగుతుంది. ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వును చూసే పార్టీ అవుతుంది. ఒక జెండా పేదరిక నిర్మూలనే ఎజెండాగా సరాసరి పేదోడి గుండెల మీద ఎగిరింది. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీగా సాగిన ఈ అవతరణ 2014లో తొలిసారి ప్రతిపక్షానికి పరిమితమైన వెనుకంజ వేసిందే లేదు. 1,45,000 మెజారిటీ. We started with 1 MP and 1 MLA. And then we ended up with 20 MLAs and 2 MPs. Today we have 10 MPs and 70 MLAs plus. So, another 5 years, we will come back. మీ అందరికీ కూడా సెలవు. ప్రజలు చూస్తా ఉన్నారని మాత్రం మర్చిపోదు. పులి కడుపున పులే పుడుతుందన్నట్టు, ఒక్కసారి అడుగు వేస్తే అది ముందుకే అన్నట్టు మహానేత కడుపున పుట్టిన జగనన్న తండ్రికి తగ్గ తనయుడిగా, పట్టువదలని విక్రమార్కుడిగా సుదీర్ఘ పాదయాత్రకుడే అయ్యారు. తన యాత్రలో ప్రతి పేదను పేరు పేరునా పలకరించి వారి సాధక బాధకాలను అత్యంత దగ్గరగా తెలుసుకొని చేసిన పాదయాత్ర 2019 ఎన్నికల్లో పార్టీని అఖండ మెజారిటీతో అత్యంత రాజసంగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘట్టం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి అనే నేను నాన్నగారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం నన్ను అమితంగా ప్రేమించి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి అభిమానికి మన జెండా తమ గుండెగా మార్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్ల మంది మనసున్న మనుషులకు మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా సెల్యూట్ చేస్తా ఉన్నాడు ఈరోజు.